వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక చట్టాన్ని తీసుకురండి. కోల్కతా అత్యాచార ఘటనపై ప్రధానికి పద్మ అవార్డు గ్రహీతల లేఖ. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు. తమిళనాడుకు బీఆర్ఎస్ టీం. డీఎంకే పార్టీ నిర్మాణంపై స్టడీ. బాబాయ్ హామీ, అబ్బాయి కీలక నిర్ణయం. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లోని ట్రైనీ వైద్యురాలపై అత్యాచార ఘటనను యావత్ దేశం ఖండిస్తోంది. క్రూరమైన ఈ ఘటనను నిరసిస్తూ హాస్పిటల్స్లో వైద్యులకు పటిష్టమైన భద్రత కల్పించాలంటూ ఇప్పటికే వైద్యులు ఆందోళన బాట పట్టగా వారిని అన్ని వర్గాలు సంఘీభావం తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో వైద్య రంగానికి చెందిన 70 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కీలక లేఖ రాశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని, ఇలాంటి క్రూరమైన చర్యలు వైద్య సేవలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీకి లేఖ రాసిన వారిలో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ, ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సారిన్ తదితరులు ఉన్నారు. దేశవ్యాప్తంగా రక్షాబంధన్ సందడి నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ప్రేమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్క చెల్లెలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి, మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళల పేరుపైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే. మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషి చేశాం. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రకటిస్తూ ఈ రక్షాబంధన్ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అన్ని వేళలా అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గులాబీ పార్టీని పటిష్టపరచడంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ప్రాంతీయ పార్టీల అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతోంది. డీఎంకే పార్టీ నిర్మాణంపై స్టడీ చేసేందుకు తమిళనాడుకు త్వరలోనే వెళ్లేందుకు సిద్ధమవుతుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నేతల బృందం వెళ్లి ప్రాంతీయ పార్టీల ఫంక్షనింగ్పై వివరాలను సేకరించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవలే బాల్క సుమన్ బృందం చెన్నై వెళ్లి వచ్చింది. ఎన్నికలకు ముందు జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఓ భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ఈ మేరకు సినీ నటుడు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కామినేని పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, చేబ్రోలు మధ్య 10.5 ఎకరాలను కొనుగోలు చేశారు. 2 ఎకరాలలో ఆసుపత్రి నిర్మాణంతో పాటు మిగిలినదంతా ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని రామ్ చరణ్, ఉపాసన దంపతులు భావిస్తున్నారు. త్వరలోనే దీనికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నారు. అపోలో లైఫ్ సంస్థల చైర్పర్సన్ ఉపాసన ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.